హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఇది మనము డెకరేట్ చేద్దాము. ఏ విధంగా ఉంటుందో. ఇంట్లో అదే ఊరికనే ఉన్నాయి ఇవి. ఏం పని చేయట్లేదు. అందుకోసం వీటితో మనం ఒకటి క్రియేట్ చేసుకుందాము. మనకు ఉపయోగపడేటట్టు మనల్ని చూసి ఎవరైనా దీన్ని చూసి ఎవరైనా అంటే ప్రోత్సహించడం. మనకంత ఇంగ్లీష్ రాదు గానీ వాళ్ళు ఎంకరేజ్‌మెంట్ అయినట్టు, తెలుసుకునేటట్టుగా ఏదైనా ఒకటి కొటేషన్ రాద్దాం అన్నట్టు చేశాను. కానీ నాకైతే చాలా బాగా అనిపించింది ఇది. కొంచెం మొలలు బాగా రాలేదు. చీలలు కొట్టడానికి గట్టిగా రాలేదు. దీనికి ఇదే విధంగా ప్లెయిన్‌గా ఉంటే ఈ ప్లెయిన్‌ని రెడ్ కలరే వేశానండి. మొత్తము పెయింట్ వేశాను. డబుల్ కోటింగ్ వేశాను. ఫస్ట్ కోటింగ్ వేసిన తర్వాతే షైనింగ్ కొంచెం తక్కువుందనేసి మళ్ళీ డబుల్ కోటింగ్ కూడా వేశాను. వచ్చింది. తర్వాత దీనికి నేను స్పెల్లింగ్స్ రాశాను. అంటే బాగుంది అసలు ఈ కొటేషన్ అన్నట్టు రాశాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఈ స్పెల్లింగ్ అంటే మనకు హ్యాండ్ రైటింగ్ బాలేదు. నేను ఏదో విధంగా రాశాను. కానీ ఎలా ఉందో మీరు చెప్పాలి. అంటే మన జీవితంలో గార్డెనింగ్ అనేది ముఖ్యం కాబట్టి మనం ఖచ్చితంగా గార్డెనింగ్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. గార్డెనింగ్ వల్ల మన జీవితం, మన ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. అందుకోసమని నేను ఈ కొటేషన్ రాయడం జరిగింది. చాలా బాగా అనిపించింది. అసలు ఆ కొటేషన్ చూస్తేనే మనిషికి ఒక ఫీలింగ్ అవును బాగుందిలే అన్నట్టుగా ఉండాలనిపించింది. బాగుంది. నేను ఇదైతే తీసుకున్నాను. ఎలా ఉందో మీరే చెప్పండి. నేనైతే ఈ విధంగా తయారు చేశానండి. మొత్తం ఫస్ట్ రెడ్ లేయర్ 2 లేయర్స్‌గా పెట్టేసి 2 లేయర్స్ కొట్టాను. బాగా ఆరిన తర్వాత వైట్ కలర్‌ది ఈ విధంగా వేశాను. లైఫ్ బిగిన్స్ ద డే యూ స్టార్ట్ ఏ గార్డెనింగ్. అంటే మన జీవితం అనేది గార్డెనింగ్ చేసినప్పుడే స్టార్ట్ అవుతుందని అర్థం. చాలా బాగా అనిపించింది. నేను మా ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఈ విధంగా పెట్టాను. దీని దగ్గర ఒక మొక్క పెట్టాలి అనుకున్నాను. మొక్కలు పైన ఉన్నాయి, పెట్టలేదు. ఇప్పుడు తర్వాత పెడదామని అలాగే పెట్టాను. ఎలా ఉందో ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా చేసుకునేది కదా. అందుకోసమని ఎలా ఉందో ఒక్క మెసేజ్ పెట్టండి అంతే చాలు. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్